ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం జ్యోతిషాంపతే నమ. ఆస్ట్రో టాక్ బై రాజన్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు మనము శని యొక్క సిరీస్లలో మనము శని 4వ ఇంట ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అన్న విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా మనం 4వ భావం గురించి తెలుసుకుందాం. దాని తర్వాత శని దాంట్లో ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేది మనం తర్వాత తెలుసుకుందాం. 4వ భావం అనేది దేనికి ప్రతీతి అంటే 4వ భావం ఏమేమి సూచిస్తాయి జాతకంలో అంటే మనకి 4వ స్థానం అనేది మాతృస్థానం అంటే అమ్మని సూచిస్తూ ఉంటుంది. తర్వాత మనం మనం చదువుకునే చదువు కూడా 4వ స్థానమే చూపిస్తుంది. అట్లాగే మనం ఉండే ఇల్లు 4వ స్థానమే చూపిస్తుంది. అట్లాగే మనం వాడే వాహనం కూడా 4వ స్థానాన్ని చూపిస్తూ ఉంటుంది. అట్లాగే సోదరుడు యొక్క ఆదాయం కూడా 4వ స్థానమే చూపిస్తుంది. మనకి ఎల్డర్ సిబ్లింగ్స్ అయితే అక్కనో అన్ననో ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా మనకి 4వ స్థానమే చూపిస్తూ ఉంటుంది. అట్లాగే మనకి నాన్నగారి యొక్క అత్తగారి ఇల్లు కూడా మనకి 4వ స్థానమే చూపిస్తూ ఉంటుంది. మేనమామ యొక్క ఆదాయాన్ని కూడా మనకి 4వ స్థానమే చూపిస్తూ ఉంటుంది. ఇది 4వ స్థానంలో ఏమేమి సూచిస్తాయనే వివరాలు ఇవి. తర్వాత ఇప్పుడు అక్కడ శని వచ్చి కూర్చుంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనే విషయం మనం తెలుసుకుందాం. ఇప్పుడు శని మామూలుగా అన్ని వీడియోలో చెప్తున్నట్టే శని ముఖ్యంగా కొన్ని అవుట్లైన్స్ ఏంటంటే శని మందగమనుడు, చాలా నిదానంగా వస్తూ ఉంటాడు, నిదానంగానే ఫలితం ఇస్తూ ఉంటాడు. తర్వాత శని అనేది అబ్స్ట్రక్షన్స్ క్రియేట్ చేస్తాడు, అంటే ఆటంకాలు కూడా క్రియేట్ చేసేది కూడా శని క్రియేట్ చేస్తూ ఉంటాడు. తర్వాత శని ఎక్కడైతే ఉంటాడో అక్కడ కొద్దిపాటి నిరుత్సాహం అనేది, నిస్పృహ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. తర్వాత 4వ స్థానంలో ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా ఈ 4వ స్థానానికి ఆపాదించబడాలన్నమాట. అంటే ఏంటి, మనకి విద్య విషయంలో ఆలస్యం ఉంటుంది కాబట్టి విద్యా విషయం ఇప్పుడు అమ్మ స్థానంలో కూర్చున్నాడు కాబట్టి అమ్మకు కూడా కొంచెం ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అట్లాగే మన విద్య కూడా 4వ స్థానం కాబట్టి మనకు కూడా ఎడ్యుకేషన్ అంటే 4వ స్థానం ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి విద్యకు సంబంధించింది కాబట్టి వీళ్ళకు కూడా ఉన్నతమైన చదువు అనేది అవ్వడం కష్టం అన్నమాట. తర్వాత 4వ స్థానం వాహనం కాబట్టి 4వ స్థానం వాహనం కాబట్టి వీళ్ళకి వాహనం కూడా చాలా హై ఎండ్ వెహికల్స్ అనేవి వీళ్ళు వాడరు. వీళ్ళకి నార్మల్ వెహికల్సే వాడడం అనేది జరుగుతుంది. 4వ స్థానము మన లైఫ్ స్టైల్ని కూడా సూచిస్తుంది కాబట్టి వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా సాధారణమైన లైఫ్ స్టైల్ వీళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇవన్నీ కూడా 4వ స్థానం. అయితే ఈ 4వ స్థానంకి సంబంధించిన అన్ని వాటిల్లో మీరు దీన్ని ఇంక్లూడ్ చేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు బ్రదర్ యొక్క అర్నింగ్స్ కూడా 4వ స్థానమే చూపిస్తూ ఉంటుంది. అంటే మీ సోదరుడు యొక్క లేకుంటే మీ చెల్లెలు కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, వాళ్ళ యొక్క ఇన్కమ్ కూడా 4వ స్థానమే చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా అర్నింగ్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఒక పాయింట్ అయితే మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దీన్ని మనం ఏదైతే స్థానంలో శని ఉంటాడో ఆ స్థానాధిపతి ఎక్కడ వెళ్ళి కూర్చున్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ స్థానాధిపతి చాలా బలంగా ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా వాళ్ళకి అన్ని సుఖాలు అనేవి అందుతాయన్నమాట. కాబట్టి ఇక్కడ శని 4వ స్థానంలో ఉన్నాడు కానీ నాకు ఇట్లాంటి ఫలితాలు ఏమీ లేవు అని కూడా ఒక్కొక్కసారి మీకు అది కూడా అంటే 4వ స్థానంలో ఉన్నా కూడా మనకు ఒకసారి ఇలాంటి ఫలితాలు అందవు. మనకి ఎప్పుడు అందవు అంటే ఆ స్థానాధిపతి వెళ్ళి మంచి స్థానంలో కూర్చుంటే, అంటే మిత్రక్షేత్రంలో కానీ మంచి బలమైన స్థానంలో ఉంటే వీటికి అన్నిటికీ వ్యతిరేకంగా జరుగుతాయి. అంటే దీన్ని మనము ఏ స్థానంలో అయితే శని కూర్చుంటాడో ఆ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే 4వ స్థానం అనేది మనకి చాలా వాటికి ఇప్పుడు 4వ స్థానము వాహనం అని చెప్పాను కాబట్టి వాహనం కూడా వీళ్ళు ఎక్కువ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు అనమాట. ఫస్ట్ హ్యాండ్ వెహికల్స్ తీసుకోవడం చాలా కష్టం. సెకండ్ హ్యాండ్ వెహికల్సే వీళ్ళు ఎక్కువ శాతం వాడుతూ ఉంటారు. అట్లాగే విద్య అనేది ఎందుకు తక్కువగా ఉంటుందంటే వీళ్ళకి అండర్స్టాండింగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, మెమరీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి విద్య అంత తొందరగా వాళ్ళకి అవ్వదనమాట. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎందుకంటే 4వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి అమ్మ యొక్క ఆరోగ్యంలో కూడా చాలా ఇబ్బందులు అనేవి ఉంటుంది. అమ్మకి ఐరన్ డెఫిషియన్సీ, తర్వాత హీమోగ్లోబిన్ డెఫిషియన్సీ అనేవి వాళ్ళకి జనరల్గా కలుగుతూ ఉంటుందన్నమాట.
కాల్షియం డెఫిషియన్సీ అనేది కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది 4వ స్థానంలో అమ్మకి వచ్చే సమస్యలు అన్నమాట. తర్వాత మనకు కూడా ఏంటంటే 4వ స్థానం అనేది హృదయ స్థానం. కాబట్టి ఈ హృదయ స్థానం అనేది ఈ ఫంక్షనింగ్ అనేది చాలా స్లోగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది కూడా ఒక రకంగా లేటర్ స్టేజ్లో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏమి ఇబ్బందులు ఏమీ కలగవు అనమాట. మెయిన్గా నేను ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను, శనికి అత్యంత బెస్ట్ రెమెడీ ఏంటంటే మనం రెగ్యులర్గా వాకింగ్ చేయడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అనేది బెస్ట్ రెమెడీ దానికి. కాబట్టి అదొకటి ఫాలో అవుతూ ఉండండి. అంటే మేనమామ యొక్క ఇన్కమ్ కూడా ఈ స్థానం చూపిస్తుంది. కాబట్టి మేనమామ ఇన్కమ్ కూడా పెద్దగా గొప్పగా ఉండదు. ఆయన కూడా నార్మల్ లైఫ్ స్టైలే లీడ్ చేస్తుంటాడు. కాబట్టి ఆయన యొక్క ఇన్కమ్ కూడా పెద్దగా చెప్పుకునేటట్టు కూడా ఉండదు అనమాట. కాబట్టి ఇది కూడా మనకి 4వ స్థానం నుంచి మనకు తెలుస్తుంది అనమాట. స్థానంలో ఇప్పుడు మనము శని యొక్క దృష్టికి వద్దాం. ఇప్పుడు శని 4వ స్థానంలో ఉన్నప్పుడు ఏ స్థానాన్ని చూస్తాడు? మొదటిగా తన 3వ దృష్టితో, అంటే ఆయనకు 3 దృష్టిలు ఉంటాయి. ఒకటి ఏంటంటే 3వ స్థానం, తను ఉన్న స్థానం నుంచి 3వ స్థానాన్ని చూస్తాడు, తను ఉన్న స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తాడు, తను ఉన్న స్థానం నుంచి 10వ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి తన 3వ దృష్టి వచ్చేసి 6వ స్థానం మీద పడుతుంది, 7వ దృష్టి వచ్చి 11వ స్థానం మీద పడుతుంది, 10వ దృష్టి వచ్చి లగ్నం మీదనే పడుతుంది అనమాట. కాబట్టి దీని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? సేమ్ ఇదేనే మనము దీని యొక్క లక్షణాలన్నీ కూడా ఆ స్థానం వైపు వెళ్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటి, శని ఏది కూడా డిలేగా అన్నీ కూడా డిలే చేస్తుంటాడు. 6వ స్థానం అనేది మన జీర్ణకోశం. కాబట్టి వీళ్ళకి డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళకి వస్తూ ఉంటుంది. తర్వాత 6వ స్థానం అనేది సర్వీస్ ప్లేస్. మనం 10వ స్థానం ఉద్యోగం అని చూస్తూ ఉంటాం, కానీ 6వ స్థానం కూడా మనం సర్వీస్ కింద. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి 6వ స్థానమే మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి 6వ స్థానంలో శని దృష్టి పడుతుంది. కాబట్టి వీళ్ళకి గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫ్ సర్వీస్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం జాబ్లో కూడా కొద్దిగా లో కేటగిరీలో ఉంటారనమాట. చాలా తక్కువ స్థాయి ఉద్యోగాలు వీళ్ళు చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది కూడా ఒకటి గమనించాలి. తర్వాత మనకి 11వ స్థానం మీద పడుతుంది. తన 10వ స్థానం మీద 4వ స్థానంలో ఉన్న శని 10వ స్థానం మీద కూడా పడుతుంది తన దృష్టి. కాబట్టి ఏంటి, ఉద్యోగంలో కొద్దిగా ఆలస్యంగా ఉంటుంది, సెటిల్మెంట్ అనేది చాలా లేటుగా అవుతుంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఉద్యోగాలు కూడా చాలా ఉన్నతమైన ఉద్యోగాలు రావడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే వీళ్ళకి చదువు తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఉన్నతమైన పొజిషన్స్ లభించడం కూడా చాలా కష్టమైనది అనమాట. కాబట్టి ఇది కూడా మీరు గమనించాలి. తర్వాత లగ్నం మీద పడుతుంది దృష్టి. లగ్నం మీద పడినప్పుడు ఏంటంటే ఇది తల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి హెడ్ఏక్ రావడము కానీ, లేకుంటే ఒకవేళ హెడ్కి అంటే తలకి ఒకవేళ కుజుడు యొక్క దృష్టి ఉంటే తల మీద కట్టు కావడం కానీ, లేకుంటే ఫేస్ మీద ఎక్కడైనా మార్క్స్ ఉండడం కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి తల భాగాన ఎప్పుడైతే శని యొక్క దృష్టి పడుతుందో, అంటే లగ్నం మీద శని ఎప్పుడైతే దృష్టి పడుతుందో ఇది అంత శ్రేయస్కరం కాదు. ఈ 4వ స్థానంలో ఉన్న శని తన 10వ దృష్టి లగ్నం మీద పడుతుంది. కాబట్టి దీనికి పురాణాల్లో మనకి కొన్ని కథలు అయితే దీనికి ఫలితం ఎలా ఉంటుందనేది కొన్ని కథల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది ఎవరి కథ అంటే, ఒకటి గణపతి యొక్క చరిత్రలో మనం చూడవచ్చు. గణపతి యొక్క జాతకంలో కూడా 4వ స్థానంలో శని ఉంటాడట. ఇది పురాణాల్లో కథనంగా ఉంది. కాబట్టి ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే లగ్నం మీద పడుతుంది కాబట్టి ఆయనకి తల అనేది ఖండించడం జరిగింది. తల ఖండించడం అంటే ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా వీళ్ళ తల కూడా 4వ స్థానంలో ఉన్న వాళ్ళకి తల తెగిపోతుందని కాదు దాని అర్థము. దీన్ని పలు రకాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే తల అనేది మనకి రెస్పెక్ట్ అనమాట. కాబట్టి దీనివల్ల వాళ్ళకి రెస్పెక్ట్ అనేది తగ్గడానికి అవకాశం అయితే ఉంటుంది. అది ఒకటి. తర్వాత రాజ్యం, ఇప్పుడు పూర్వకాలంలో ఏంటంటే కిరీటాలు పెట్టేవాళ్ళు, రాజులకి కిరీటాలు పెట్టేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఒక పదవి రావాలంటే వాళ్ళకు ముందుగా వాళ్ళు చాలా అవమానాలు పడిన తర్వాత వాళ్ళకి పదవి అనేది లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గణాధ్యక్షుడిగా వినాయకుడిని చేశాడు. కాబట్టి దానికి ముందు ఏం జరిగిందంటే శివుడు తన శిరస్సుని ఖండించి గజం యొక్క శిరస్సుని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. దాని తర్వాత దానికి పదవి అనేది గణపతికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. కాబట్టి వీళ్ళకి ఏదైనా పదవి రావాలంటే వీళ్ళకి తీవ్రమైన అవమానాలు జరగడం కానీ, ఏదైనా మేజర్ చేంజెస్ అంటే వెహికల్, 4వ స్థానం అనేది వెహికల్ కూడా, కాబట్టి
వెహికల్ యాక్సిడెంట్స్ జరగడం కావండి, ఇట్లాంటివన్నీ అయిన తర్వాత వాళ్ళకి పదవిలో ఉన్నత స్థితి అనేది పొందడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది కూడా ఇట్లా కూడా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి శ్రీరాముడి యొక్క జాతకంలో కూడా 4వ స్థానంలో శని ఉంటాడు. కాబట్టి ఆయనకు కూడా మీరు చూడండి, అమ్మ వల్ల అరణ్యవాసానికి వెళ్ళడం జరిగింది. తర్వాత తర్వాతనే పట్టాభిషేకం అనేది జరిగింది. మొదట దీనివల్ల అమ్మ ఒక కోరిక వల్ల ఆయనకి రాజ్యాన్ని నుంచి బయటికి పంపించడం జరిగింది. దాని తర్వాత ఆయనకి రాజ్యం అనేది వచ్చింది. సో ఈ మధ్యలో చాలా కథనాలు కూడా జరిగాయి. ఎందుకంటే శని యొక్క దృష్టి 10వ స్థానం మీద పడుతుంది కాబట్టి ఉద్యోగంలో ఇబ్బందులు, అప్పుడు కాలంలో రాజ్యాలు కాబట్టి ఇప్పుడు మనం ఉద్యోగంలో సమస్యలని మనం తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా 4వ స్థానంలో శని ఇచ్చే ఫలితాలు అనమాట. కాబట్టి మీకు ఈ వివరాలన్నీ కూడా మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు దీన్ని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. కామెంట్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కూడా అడగవచ్చు. మీరు ఎవరికైనా జాతకం సంప్రదింపులు కావాలంటే నా నెంబర్ అనేది అవైలబుల్లో ఉంటుంది. మీరు అది చూసుకొని నాకు కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. నమస్కారం.